అయ్యయ్యో అయ్యయ్యో ఎవరు లేరా? నేను ఒంటరిగా చాలా కష్టపడుతున్నానే. నాకు సాయం చేయడానికి ఎవరు లేరా? ఎవరో అరుస్తున్నట్టు లేదు. నీకు విషయమే తెలీదా? ఎవరో ప్రతాప్ ని మనుషుల్ని పెట్టి కొట్టించారట. పాపం భయంతో జ్వరం వచ్చి విపరీతంగా బాధపడుతున్నాడు. ఈ రాత్రి గడవటం చాలా చాలా కష్టమట. అయ్యయ్యో, నేనే మనుషుల్ని పెట్టి అతన్ని కొట్టించానే. పోసి దుర్మార్గురాలా, అతను చనిపోయేలోగా వెళ్ళి సారీ అడిగిరా పో. ఎంజిఆర్ గారు, అయ్యో నన్ను కొట్టదు ప్లీజ్ ప్లీజ్. భయపడకండి, ఎవరు? నేనేనండి. ఏదో చెప్తున్నట్టున్నారు. వాళ్ళు కొట్టిన కొట్టుడికి కళ్ళు చెవులు పనిచేయడం మానేశాయి. కొంచెం పక్కకొస్తారా? జాహ్నవి పెదాల్లా ఉన్నాయి. నేను జాహ్నవేనండి. నన్ను నీళ్ళలో తోసి చంపాలనుకున్న భూతం పిశాచి. లేదు లేదు, నన్ను నీళ్ళలో తోసి చంపాలని చూసిన భూతం పిశాచి. నేను వాళ్ళతో మిమ్మల్ని కొంచెమే కొట్టమన్నానండి. మీరేంటి కొత్తగా ఏదో చెప్తున్నారు? కొంచెం ఎక్కడ కొట్టారండి? డోంట్ క్రై. నో, తమాషాకి నేనేదో తప్పే. రెండేం జరిగింది? మీ తమాషా నాకు ప్రమాదం అయిపోయింది. చిన్నప్పుడు వచ్చిన విష జ్వరం మళ్ళీ ఇప్పుడు వచ్చేసిందే. అప్పుడు అదృష్టంతో బయటపడ్డానని అమ్మ చెప్పింది. ఇక నేను అసలు బతుకను. అమ్మా. ఏంటండి? నిన్నెవరు పిలిచారు? నేను పిలిచింది పైన మా అమ్మని. అమ్మా, నేను నువ్వు ఉన్న చోటుకే వస్తున్నానమ్మా. స్వర్గంలో ఉన్న నా కన్న తల్లి, నేను నువ్వు ఉన్న చోటుకే వస్తున్నాను. ఏమైంది? ఎందుకు మీరు ఇలా షౌట్ చేస్తున్నారు? అయ్యో, గుడ్డి నొప్పిగా ఉంది అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచెం ఈ జెండు బామ్ రాయమంటారా? సరోజాదేవి సామాన్నికాలో. లేదు, ఒక అమ్మాయి అబ్బాయికి రాయకూడదని హిందీలో అన్నాను. ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదులేండి. మీరు అలా ఫిక్స్ అయ్యారా? గుండె మీద రాయండి. గుండె ఇటు కదా ఉంటుంది. వాళ్ళు కొట్టిన కొట్టుడు అటు ఇటు జంప్ చేస్తూ ఉందండి. ఎందుకైనా మంచిది రెండు పక్కల రుద్దండి. దిస్ సైడ్. నౌ దిస్ సైడ్. మీరు ఇలా రాస్తారని తెలుసుంటే గుండె మీద మాత్రమే కాదండి, కాళ్ళు చేతులు విరగొట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. తలనొప్పి ఎక్కువగా ఉందండి. అలా మీ ఒళ్ళో కాసేపు పడుకుంటే తలనొప్పి ఎగిరిపోద్ది. పిలిచారా? చాలా చాలా థ్యాంక్స్ అండి. గంట సేపు స్నానం చేసినా కూడా ఇంకా మత్తు దిగలేదంటే నమ్మండి. పాపం అండి అమ్మాయి, ఒట్టి పిచ్చి మా లోకం. నేను ఎన్నెన్నో అబద్ధాలు చెప్పానండి, దిక్కలది కూడా నమ్మదండి. కానీ అది నమ్మేసింది. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుందండి. బుక్ అయిపోయాడు. నా చెంపతు వాడి రెండు చేతులు వాయించాం. నా పట్టుతో వాడి మోకాల్ని లాగి తన్నాను. నా డాష్ తో ఆ డాష్ ని లాగి తన్నాను. పగిలింది. చివరికి ఒక ఉడుం పట్టి పట్టాను చూడు. ఆ తర్వాత వదలలేదుగా. వదలరా. కొట్టనని చెప్పు, వదులుతాను. కాళ్ళ మీద పడబట్టి ఒక ప్రాణం బతికి పట్ట కట్టింది. అయ్యో అమ్మా. ఇంకెప్పుడైనా ఈ పక్క నిన్ను చూశాను. థ్యాంక్స్ అలాట్. అచ్చరే, నీకి నీ దెబ్బలు తగిలేంటి? ఫైటింగ్ అంటే ఆ మాత్రం తగులుతాయమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఒక 5000 రూపీస్ హాస్పిటల్ ఖర్చులకు కావాలి. వాడికి పూర్ ఫెలో. ఇదిగో. బ్లడీ. మీరే సెటప్ లో ఒక చిన్న తప్పు చేశారు. ఆ టీకి బదులు పాలు 2 పళ్ళు ఇచ్చుంటే
ఏంటి మెట్ల కింద పామా? కాదు, పిశాచి. నాకేం తెలియదు బాబు. హలో 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 అని మాట్లాడండి. హలో కాపాడండి, అయ్యో ఎవరైనా కాపాడండి. కాపాడాలా? కంట్రోల్. ఎవరిని కాపాడాలి? ఆగు, నేను వదలరా పొలం మాడ. పరిగెత్తు, ఆగు. వాన పెయింట్ పోయటమే కాకుండా నోటికొచ్చినట్టు తిడుతుందా? కంట్రీ బ్రోడ్. డాడీ నిన్ను అమ్మా తల్లే, నువ్వు దిగాల్సిన స్టాప్ వచ్చింది, దిగుతావా? అమ్మా దిగో దిగో. ఏమిటి? ఎవరు వచ్చింది? 6 ఏంట్రా బాల్ ఉంది, వెళ్ళి తీసుకో. ఏంట్రా నువ్వు? అబ్బా, నేనే పెట్టుకుంటానులేవే, నువ్వు బాల్ తీసేవో. రా తీసిస్తాను. తొక్కలో ఏంటి ఇక్కడ గొడవ? వీడి బాల్ బావిలో పడిపోయింది మేడం, అందుకే ఏడుస్తున్నాడు. దానికి ఎందుకు లంగా పట్టుకోవాలి అవుతావు? జరగకూడదు లోపల పడింది బాలాని బాబా. ఏడవకురా, నా మాట విను, అంకుల్ తీసిస్తాను. ఏమీ కనబడట్లేదే. ఇదిగో మాడా, గట్టిగా పట్టుకో. ఏంటంటే ఏంటి ఇక్కడ ప్రాబ్లం? ఏంటన్నా బాగా తడుస్తున్నావు? వర్షంలో తడిసావా? ఇదిగో టవల్ తుడుచుకొని పైకి వచ్చి. ఇదేనండి జరిగింది. ఏంటండి చిన్న మ్యాటర్, దీనికి ఇంత కష్టపడాలా? రండి, ఎలా పైకి లాగాలో నేను నేర్పిస్తాను. పట్టుకోండి, లాగండి. పైకి వస్తుందా? ఇటు పట్టుకోండి, లాగండి. పైకి వచ్చేసింది. పైకి వచ్చేసిందండి. నేర్చుకున్నారా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? నేను పైకి వచ్చేసాను రా. ఇప్పుడు నేను ఒకసారి ట్రై చేస్తాను. మరి నేను వదిలేను. రండమ్మా, రండి రండమ్మా, రండి రండి. ఏ బావగారికి అందులో కూడా అనుభవం ఉందా? లేదండి లేదండి. మరైతే నా ఫ్రెండ్ ఎలా కాపాడతారు? అలా ఏం కాదండి. అది కూడా లేదు. ఏమిటే అల్లుడు గారిని నడిపిస్తున్నారు? మీరు రండి. హే, బావగారికి ఏమీ తెలియదు అనుకుంటా. నేను నేర్పించేస్తానులే. రేయ్,
నా తమ్ముడికి నీ కూతుర్ని ఇస్తానని ఇప్పుడు వేరే ఎవరికో కట్టబెట్టావేంట్రా? అన్ని వివరంగా బ్రోకర్ తో చెప్పాను కదా. వాకప్ చేస్తే మీ తమ్ముడు తాగుబోతూ అమ్మాయిలు పిచ్చాడు, చాలా సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడని తెలిసింది. మీ సంబంధం మాకు నచ్చలేదు. ఏయ్, మగాడన్నాక తాగుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు. అన్నా వీడితో ఏంటన్నా మాటలు? ఆ అమ్మాయిని నేను ఎత్తుకొస్తాను. హే మిస్టర్, మరి ఎక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే I'll call the ఏయ్, police. పోవే, వెళ్ళి పిలుచుకోపో. ఎవరన్నా దగ్గరకు వచ్చారో నరికి పారేస్తాను. పో. ఏయ్, ఏంటలా చూస్తూ నుంచున్నా? ఏదో ఒకటి చెయ్యి. నాకు దొరకకపోతే నీకేం కావాలని ఇస్తాను, నా ఫ్రెండ్ ని కావాలి. రేయ్, ఆడెవరి తమ్ముడో తెలిసే ఆడి మీద చేయేసావా? అన్నా అక్కడి నుంచి మాట్లాడతావేంటన్నా? ఇక్కడికి వచ్చి కాపాడన్నా. వెళ్ళరా. ఇస్తారు కదా. ఇస్తాను. మీరెళ్ళండ్రా. డబ్బులు ఇచ్చారు కదరా. ఎలా వాడు ఎముకలు కొడుతున్నాడు. ఈశ్వర శంకర నాద శరీరా పరా ఏంట్రా పచ్చి వేద కూడా విహార. పాడుతున్నావు? నువ్వు పదరా. మీ అన్న దెబ్బలు తిన్నా ఒక హీరో దగ్గరే తిన్నాడని గర్వంగా ఫీల్ అవ్వండిరా. బాబు చాలా థ్యాంక్స్ బాబు, మీరు చల్లగా ఉండాలి. చాలా థ్యాంక్స్ ప్రతాప్. ఏంటిది? అలాగేనమ్మా, వెళ్ళండి. ఏమ్మా జాహ్నవి కూడా వాళ్ళ ఊరు వెళ్ళిపోయిందా? తను పొద్దున్నే వెళ్ళిపోయింది నాన్న. పెసరు పైరు వేసిన తర్వాత దానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను, బాగా వినండి. వేపాకులని కాకర విత్తనాలని బాగా ఎండబెట్టి దాన్ని దంచి పౌడర్ చేసి ఆ పొడిని 1 లీటర్ నీటిలో 100 గ్రాముల చొప్పున కలిపిన తర్వాత పైరు మీద దాన్ని చచ్చా సవాస్కియా 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 Roskia, Budosko, Adasko, Kidaskia, Indonesia, Usko, Usko. ఏమైంది నాకు? అయ్యో నాకేదో అయిపోయింది. మన ఎలక్ట్రానిక్ బుర్ర అన్ని ఛానల్స్ కి వర్కౌట్ అవుతుంది.
హలో నేనండి. ప్రతాప్. బాగానే గుర్తున్నానే. ఏంటండి చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయారు ఏవేవో ఇస్తానని. పర్లేదు వదిలేండి. ఏంటో తెలియట్లేదండి వచ్చిన దగ్గర నుంచి మీ జ్ఞాపకాలే. ఎవరిని చూసినా మీలాగే ఉన్నారు. టీవీ పెట్టినా మీరే కనిపిస్తున్నారు. పేపర్లో కూడా మీరే ఉన్నారండి. దీనికి అర్థం ఏంటో అర్థం కావట్లేదండి. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్. మీకు చెప్పాలనిపించింది. ఇదేనండి నా నెంబరు. మీకేమైనా సమస్య అయితే కాల్ మీ. హలో. అయ్యో, ఎక్కడ చూసినా వీడే కనిపిస్తున్నాడే. ఇదేనండి నా నెంబరు. ఎరా పికప్ చేసుకోవడానికి ఎంతసేపా? టైర్ లో గాలుందా? లారీ టైర్ ఫిక్స్ చేశాను, త్వరగా కూర్చో. పద పద త్వరగా. నన్నేం అడగాలి? స్ట్రైట్ గా మ్యాటర్కి వచ్చేస్తానండి. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానండి. అవునండి. మా అబ్బకి అబ్బబ్బబ్బబ్బా, ఈ అమ్మాయి వాళ్ళ అబ్బకి అబ్బబ్బబ్బబ్బా బాల్య స్నేహితులు. ఆ స్నేహం తరతరాలు కొనసాగాలని ఒక ఒప్పందం చేసుకున్నారు. అకార్డింగ్ టు దాట్ మా నాన్న అబ్బకి అబ్బబ్బబ్బ కుటుంబంలో ఒక మగం లేక ఆడో, ఈ అమ్మాయి వాళ్ళ అబ్బకి అబ్బబ్బబ్బ కుటుంబంలో ఒక మగో ఆడో పుడితే వాళ్ళకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ విధాడిన వింత నాటకం ఏంటంటే ఇంతవరకు మా రెండు కుటుంబాల్లోనూ ఇక్కడ ఒక ఆడ, ఇక్కడ ఒక ఆడ, ఇక్కడ ఒక మగ, ఇక్కడ ఒక మగే పుట్టడం జరిగింది. ఇప్పుడే మొదటిసారిగా మా అబ్బకి అబ్బబ్బబ్బ కోరిక ప్రకారం నేను మగాడిగాను, ఈ అమ్మాయి వాళ్ళ అబ్బకి అబ్బబ్బబ్బ కోరిక ప్రకారం ఈ మల్లెతిగ ఆడపిల్లగాను పుట్టి మా ఇద్దరికి పెళ్లి జరగబోతోంది. ఇది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. మీకు ఇంకా సరిగ్గా అర్థమైనట్లేదు. మా అబ్బకి అబ్బబ్బబ్బ మందు కొడదామా? ఏదో అన్నట్టున్నారు, కానీ నాకు అది రాంగ్ గా రీచ్ అయింది. తాగుదావా అని అడిగాను. నీ మట్టి బుర్రకి ఇప్పుడేనా అర్థమైందా? చెప్పండి సార్. అదేనండి మా నీ అబ్బకి అబ్బబ్బబ్బా, దీని అబ్బకి అబ్బబ్బబ్బా ఓ ఒప్పందం చేసుకున్నారు. అకార్డింగ్ టు దాట్ నీ అబ్బకి అబ్బబ్బబ్బ కుటుంబంలో ఓ మగాడో ఆడదో పుడితే ఈ మల్లెతిగి అబ్బకి అబ్బబ్బబ్బ కుటుంబంలో ఆడదో మగాడో పుడితే వాళ్ళకి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ విధి బాలేక ఇక్కడ ఆడ, ఇక్కడ ఆడ, ఇక్కడ మగ పుట్టి చచ్చినందువల్ల పెళ్లి జరగలేదు. ఇప్పుడే మొట్టమొదటిసారిగా నీ అబ్బకి అబ్బబ్బబ్బ ఆశపడినట్టుగా నువ్వు, దీని అబ్బకి అబ్బబ్బబ్బ ఆశపడినట్టు ఈ మల్లెతిగా పుట్టి చచ్చినందువల్ల మీకు పెళ్లి చేయాలనుకున్న ముసలాళ్ళ నిర్ణయం. నీ మనసులో అసలు ఏముందో చెప్పి చావరా పిచ్చనా? అదేనంటే మా అబ్బకి నేను చెప్పు. రేయ్, నేను 15 సంవత్సరాలకి పైటేసాను రా. ఇప్పుడు నా ఏజ్ 21. 16, రోజు నా వెనక 5 తిరిగేవాళ్ళు. అందులో 2 లవ్ లెటర్స్ ఇచ్చేవాళ్ళు. చాలా మంది తిరిగేవాళ్ళు. అందులో చాలా మంది ఫారినర్స్. కానీ ఎవ్వరికి దొరకని జాహ్నవి, ఎప్పుడూ మత్తుగా చూసే నీ కళ్ళు, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండే నీ అమాయకపు మొహము, నోరే తెరవకుండా మాట్లాడే నీ స్టైల్, 4 రోజులు షేవ్ చేయకుండా ఉన్న నీ గడ్డం, కాలేజ్ అబ్బాయిలా ఉన్న నీ బాడీ, నీ డాన్స్, నీ ఫైట్, నేను పూర్తిగా నీకు పడిపోయేలా చేశారా. Stupid. మన ప్లాన్ ప్రకారం జాహ్నవి నన్ను లవ్ చేసేలా చేశాను. ఇక తర్వాత ఏం చేయాలి? ఓకే,
ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. 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 విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. ఏ రండి వెళ్దాం. మన పెళ్ళి ఎప్పుడు? హనీమూన్ ఎక్కడే? వెళ్ళొచ్చి చెప్తానులే. Bye రా. Bye. ఓకేరా. Bye. దానికి మా నాన్న ఓకే అనాలి. ఓకే, మీట్ అవుదాం. అది అంత ఈజీ కాదు. మా నాన్న ఎప్పుడు ఎక్కడుంటారో ఆయనకే తెలీదు. వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్.